హలో అందరికీ. కింద ప్లీట్స్ ఇచ్చి అంబ్రెల్లా కట్ అనేది మనము ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నాము. నేను బాడీ పార్ట్కి 80 మీటర్స్ అనేది తీసుకున్నా, కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇట్లా మనము ఎట్లయితే బ్లౌజ్ని ఫోల్డింగ్ చేస్తామో జాయింట్ అనేది మన వైపు ఉండి ఓపెన్స్ మన ఎదురుగా ఉండేలాగా అట్లా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సకానికి ఫోల్డింగ్ చేయాలి. అంటే మన వైపు 2 జాయింట్స్ ఉండాలన్నమాట. 2 జాయింట్ల వరకు మన వైపు ఉండి ఎదురు ఓపెన్స్ ఉండాలి. ఇప్పుడు మనము హైట్ అనేది 13 ఇంచుల వరకు తీసుకుందాం. మీరు బాగా హైట్ ఉన్నట్లయితే 14 ఇంచుల వరకు తీసుకోవచ్చు. దానికి ఒక 1/2 ఇంచ్ అనేది స్టిచ్చెస్ కోసము మీరు పెంచుకోండి, ఒక 1/2 ఇంచు. నెక్స్ట్ వచ్చేసి మనము నెక్ విడ్త్ వచ్చేసి 6.5 ఇంచులు తీసుకోండి. ఇలా 6.5 ఇంచులు అనేది తీసుకుంటే టీనేజ్ గర్ల్స్ అందరికి కూడా సరిపోతుంది. మరీ షోల్డర్స్ జారకుండా కరెక్ట్గా సరిపోతుంది. సో అదే 6.5 ఇంచులు మనము ఆమ్ రౌండ్ అనేది కూడా తీసుకోవాలి. ఎంతైతే మనం నెక్ విడ్త్ అనేది తీసుకున్నామో అదే ఆమ్ రౌండ్ మనము తీసుకోవాలి. అండ్ మనకు వచ్చేసి కస్టమర్ చెస్ట్ లూజ్ వచ్చేసి 16 ఇంచులు అనమాట. సో ఆ 16 ఇంచులని నేను ఫోల్డింగ్ చేసి నేను మెజర్మెంట్ అనేది తీసుకుంటున్నాను. ఇదిగో ఈ విధంగా 8 ఇంచెస్ వచ్చాయి. ఖర్చుల కోసం ఒక 2.5 ఇంచెస్ అనేది తీసుకోవచ్చు. నేనైతే 2 ఇంచెస్ తీసుకున్నాను. మీకు 2.5 అయినా తీసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. నేను ఏ విధంగా తీసుకున్నానో అక్కడ పాయింట్ పెట్టేసుకుని గీసేసుకున్న తర్వాత నేను ముందుగా హైట్ పొడవు తీసుకున్నాను చూసారా, అక్కడికి ఒక బాక్స్ కింద డ్రా చేసేసాను. ఇక్కడ ఈ చివరన 1 ఇంచ్ అనేది చిన్నగా పైకి మార్క్ చేసుకుని క్రాస్ ఏ విధంగా అయితే నేను క్రాస్ తీసానో అదే క్రాస్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఆమ్ రౌండ్ వచ్చేసి 1 ఇంచ్ తీసుకోవాలి. ఈ 1 ఇంచ్ అనేది సరిపోతుంది, ఇంకా అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు. కరెక్ట్గా వచ్చేసిందా లేదా మనకి ఆమ్ రౌండ్ అనేది చూసుకోవాలి. కరెక్ట్గా వస్తే ఓకే, లేకపోతే మీరు ఆమ్ రౌండ్ అనేది ఇంకొక కింద హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఈ షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్. మనకి నెక్ అనేది బ్రాడ్గా లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది 3 ఇంచెస్ అనేది. సో నెక్ డీప్ అనేది కింద వరకు కావాలి అనుకుంటే 6 ఇంచులైనా పెట్టుకోవచ్చు. నేను 5 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ అనమాట. 5 ఇంచెస్ మరీ కిందకి దించొద్దు అని చెప్పారు. సో 5 ఇంచెస్ మాత్రమే పెట్టుకున్నాను. మీరు 6 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. పైన చిన్నగా క్రాస్ తీయండి, షోల్డర్స్ ఏమైనా జారకుండా ఉంటాయి అన్నమాట. నెక్ అనేది కటింగ్ చేయొద్దు. నేను ఎట్లా అయితే కటింగ్ చేశానో అదే విధంగా మీరు కూడా కటింగ్ చేయండి. నెక్ అనేది అస్సలు కట్ చేయొద్దు. మనము ఫ్రంట్ పార్ట్ కూడా మనము సపరేట్ చేసి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది వేరే ఉంటుంది. సో ఆ మార్కింగ్ అనేది మనము కన్వీస్ కాకుండా నెక్ అనేది కట్ చేయకుండా మనము నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేయండి. సో ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము కట్స్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ మనము ఇక్కడి నుంచి ఫ్రంట్ అనేది మీకు ఏ మోడల్ కావాలి అనుకుంటే ఆ మోడల్ అనేది తీసుకోండి. నేను 5.5 ఇంచుల ఫ్రంట్ డౌన్ తీసుకున్నాను. ఫ్రంట్ డౌన్ తీసుకుని ఇక్కడ కస్టమర్ వేరే మోడల్ అనేది చెప్పారు. చిన్నగా నాకు ఇట్లా స్టార్ షేప్లో కావాలి అని చెప్పారనమాట. ఆ స్టార్ షేప్ కోసం నేను ఒక 1.5-2 ఇంచులు అనేది పై వైపుకి మార్క్ చేసుకుని ఇట్లా స్టార్ అనేది ఈ మోడల్ ఇచ్చానమాట. సో ఇలాగా. సో మీకు ఈ మోడల్ కావాలనుకుంటే సేమ్ ప్రాసెస్ని ఫాలో అయిపోయిండు. లేదు అనుకుంటే మీకు నచ్చిన మోడల్ ఏదైనా వి షేప్ అయినా యూ షేప్ అయినా ఎట్లా అయినా మీకు నచ్చిన మోడల్ అనేది తీసుకోండి. సో నేను చిన్నగా కరువు పెట్టాను, కొంచెం ఫినిషింగ్ బాగుండాలి అనేసి. సో ఈ విధంగా నేను మార్కింగ్ అనేది ఫ్రంట్ మార్కింగ్ బ్యాక్ మార్కింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు పైన మొత్తం కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. సో మనము నడుము లూజ్ ఎంత పెట్టుకున్నాము అనేది ఇంపార్టెంట్. మనము కింద బాటమ్ని కట్ చేసేటప్పుడు మనకి నడుము లూజ్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోండి. ఈ నడుము లూజ్ని బేస్ చేసుకుని మనము అంబ్రెల్లా కట్ అనేది మనము కట్ చేసుకుంటాం అన్నమాట. సో అంబ్రెల్లా కట్కి మీరు కింద ఏ లైనింగ్ అయితే బాటమ్ తీసుకున్నారో నేనైతే 2 మీటర్స్ తీసుకున్నాను. ఈ 2 మీటర్స్ని కూడా ఏ విధంగా ఫోల్డింగ్ చేస్తున్నానో చూపిస్తాను చూడండి. సో మొత్తం ఫ్యాబ్రిక్ అనేది ఓపెన్ చేసేసాను. ఇట్లా ఫ్యాబ్రిక్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఒక ఫోల్డింగ్ చేసిన తర్వాత ఒక కోన్ మోడల్ అనేది ఇట్లా నేను వీడియోలో చూపించాను కదా, ఈ కోన్ మోడల్
ప్లీట్ అనేది మనము పెట్టాలి. ఈ ప్లీట్ అనేది పెట్టిన తర్వాత నడుము లూజ్ చూసారు కదా, ఈ నడుము లూజ్ని ఈ విధంగా మార్క్ చేసుకోండి. లేదు మీరు మెజర్మెంట్తో మార్క్ చేసుకుంటాను అంటే టేప్తో అయినా మార్క్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా పెట్టేసి మార్క్ చేసేసుకున్నాను. నడుము లూజ్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడి వరకు మనము కరెక్ట్గా 10 ఇంచెస్ వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. 10 కంటే ఎక్కువ వచ్చింది అనుకుంటే మళ్ళీ లూజ్ అయిపోతుంది. కరెక్ట్ ఎగ్జాక్ట్గా పెట్టేసుకోండి. మీకు పొడవు ఎంత కావాలి అనుకుంటే, ఫుల్ ఫ్లేవర్ కావాలనుకుంటే పైనుంచి 30 ఇంచెస్ వరకు, అంటే మీరు గీయించి దగ్గర నుంచి 30 ఇంచెస్ వరకు తీసుకోవాలి. లేదు మీకు సగంగా కావాలి, కింద ప్లీట్ కావాలి అనుకుంటే పైనుంచి 40 ఇంచెస్ ఉండాలి. సో నేను అదే మెజర్మెంట్ 40 ఇంచెస్ కింద వరకు తీసుకున్నాను. పైనుంచి కిందకి 40 ఇంచెస్ వరకు ఉండాలి. సో అదే 40 ఇంచెస్ తీసుకుని కరెక్ట్గా అంబ్రెల్లా రౌండ్ ఎట్లా అయితే ఉంటుందో అదే రౌండ్ తీసుకుని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మాత్రం మనకి క్లాత్ అనేది పడుతుంది అన్నమాట. అక్కడ చూసారా పీసెస్ అనేవి జాయింట్ అవుతాయి. అన్నీ కూడా ఎడ్జెస్ కూడా మనము సమానంగా కట్ చేసుకోవాలి. అప్పుడే ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఈ కస్టమర్కి అయితే చాలా బాగా నచ్చింది ఫినిషింగ్ అనేది. సో నాకైతే చూడండి ఇట్లా రౌండ్ అనేది కట్ అనేది ఇట్లా రావాలన్నమాట. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అంబ్రెల్లా కట్. సో ఇదే ఇలాగే సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసుకోవాలి. అంతకంటే ముందు దీనికి ప్లీట్స్ పెడుతున్నానని చెప్పాను కదా, సో ఆ ప్లీట్స్ కోసం నేను ఇలా ఫోల్డింగ్ చేశాను. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి హైట్ అనేది తీసుకున్నాను. ముందు బాటమ్ని కట్ చేసేసుకుందాము. ఫస్ట్ అనేది పైన కట్ చేసేసుకుందాము. ఎట్లా అయితే ఉందో అదే విధంగా 1/2 ఇంచు ఎడ్జ్లో మనము గ్యాప్లో కట్ చేసుకోవాలి. కొంచెం మెయిన్ క్లాత్కి మనకి కొంచెము క్లాత్ అనేది ఉండాలి. కుట్టుకునేటప్పుడు హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. కాబట్టి కొంచెం క్లాత్ అనేది కొంచెం వదులుకునే కట్ చేసుకోవాలి. మనము నెక్స్ అనేవి కట్ చేయలేదు కాబట్టి మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనము ఒక డబుల్ ఫోల్డింగ్లో తీసేసుకున్నాము. సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్కి యూస్ చేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా మనము కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్లీట్స్ కోసము మీకు ఎంత హైట్ కావాలి అనుకుంటే అంతవరకు నేను 11 ఇంచుల వరకు తీసుకున్నాను. కింద ప్లీట్స్ కోసము ఈ ప్లీట్స్ అనేవి క్లాత్ అనేది సరిపోకపోతే మీరు తక్కువ ప్లీట్స్ 10 ఇంచెస్లో 5 ఇంచెస్ బార్డర్ మాత్రమే కట్ చేసుకోండి. కానీ అదంతా కూడా అంబ్రెల్లా కట్కి మనము సరిపోతుందా లేదని కూడా మనము చెక్ చేసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఈ అంబ్రెల్లా కట్ అన్నమాట. ప్లేట్స్ అనేది మీ ఆప్షన్లో, అది మోడల్ బట్టి. నాకు కస్టమర్ తక్కువ క్లాత్ ఇచ్చి మరీ ప్లేట్స్ పెట్టమన్నారు. సో నేను తర్వాత వాళ్ళకి చెప్పాను, క్లాత్ అనేది అడ్జస్ట్ చేసి కుట్టాను. సో మీరు నచ్చిందా లేదా అని కూడా రిక్వెస్ట్ చేశాను. చాలా బాగుంది, ఓకే పర్వాలేదు, ప్లీట్స్ లేకపోయినా పర్వాలేదు అన్నారు. కానీ నేను ప్లీట్స్ అనేది 5 ఇంచెస్కి మళ్ళీ కట్ చేసి ప్లీట్స్ అనేవి చిన్నగా పెట్టి ఫినిషింగ్ అనేది చాలా సూపర్గా ఇచ్చాను అనమాట. సో మెయిన్ మనము ఫ్యాబ్రిక్ అనేది చెక్ చేసుకోవాలి. కనీసం ఈ మోడల్కి 4 మీటర్స్ అయినా కావాలి. కస్టమర్ అయితే 3 మీటర్స్ ఇచ్చారు. సో ఫుల్ హ్యాండ్స్ పెట్టమన్నారు, ఆ ప్లేస్లో నేను హాఫ్ హ్యాండ్స్ మాత్రమే పెట్టాను. అలా అడ్జస్ట్ చేసి కుట్టాను అన్నమాట. సో మీరు తీసుకునేటప్పుడు, మోడల్ తీసుకునేటప్పుడు మీకు ఎంతైతే మనకి కావాలో అంత మనము ఉందా లేదని చెక్ చేసుకోవాలి. ఖచ్చితంగా చెక్ చేసుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్. సో మనకి క్లాత్ అనేది ఈ ప్లేస్లో మనకి పీసెస్ యాడ్ అవుతాయి, అక్కడ కూడా యాడ్ అవుతాయి. మెయిన్ ఫ్యాబ్రిక్ యాడ్ అవుతాయి అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా యాడ్ అవుతాయి. చూసారు కదా అంబ్రెల్లా కట్ అనేది ఎట్లా కటింగ్ చేశానో సారీ. సో ఇది వచ్చేసి మనకి ప్లీట్కి, ఈ ప్లీట్కి సరిపోకపోతే సకానికి మళ్ళీ ఒక 1/2 ఇంచ్ అనేది కట్ చేసేసుకొని చుట్టూ కూడా వచ్చేలాగా ప్లీట్స్ పెట్టుకోండి. మీకు క్లాత్ అనేది సరిపోయింది అనుకుంటే ఇదే విధంగా ఇదే ఫార్ములా అనేది కంటిన్యూ చేసేయండి. నేను 10 ఇంచెస్ తీసుకున్నాను కదా, ఆ 10 ఇంచెస్లో సగం కట్ చేసేసుకుని ప్లీట్స్ అనేవి చుట్టూ వచ్చేస్తాయి.
సో మొత్తం మనకి కటింగ్ అనేది అయిపోయింది. ఈ ప్లేస్లో మనం ఇంకేం తీసుకోవాలి అనుకుంటే హ్యాండ్స్ అనేవి తీసుకోవాలి. మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ అనేవి తీసుకోవాలి. నాకు ఈ క్లాత్ అనేది మిగిలింది. సో ఈ క్లాత్ని నేను వాళ్ళైతే ఎల్బో హ్యాండ్స్ కాదు, ఫుల్ హ్యాండ్స్ పెట్టమన్నారు. ఈ ఫుల్ హ్యాండ్స్ని అడ్జస్ట్ చేసి పొడవు 12 ఇంచెస్ వరకు తీసుకున్నా. ఆఫ్టర్ తర్వాత ఇంకో క్లాత్కి అయితే సరిపోలేదు. నేనే మళ్ళీ ఇంకో క్లాత్ అనేది తీసుకుని ఇంకో హ్యాండ్ అనేది కట్ చేశాను. డౌన్ 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ వరకు తీసుకోవాలి. ఇట్లా తీసుకొని మనము ఒక 1 ఇంచ్ స్ట్రైట్గా మార్క్ చేసుకొని హ్యాండ్ రౌండ్ అనేది తీసుకోవాలి. ఇట్లా హ్యాండ్ రౌండ్ అనేది తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫాలో అయిపోండి. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతే చూసుకోవాలి. మనము హ్యాండ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాం కదా, ఆరం లూజు 10 ఇంచెస్ వరకు కావాలి మనకి. సో కరెక్ట్గా వచ్చేసింది ఖర్చులతో 10 ఇంచెస్ వరకు. సో 6 ఇంచుల వరకు ఏమో లూజ్ పెట్టాను, 2 ఇంచెస్ ఏమో ఖర్చుల వరకు పెట్టాను. ఇట్లా కట్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ అనేది కటింగ్ చేసేసుకోవాలి. మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా కట్ చేస్తున్నా. ఇక్కడైతే జాయింట్స్ అనేవి ఖచ్చితంగా పడతాయి, క్లాత్ అనేది లేదు నాకు. సో ఇక్కడ జాయింట్స్ వేసి నేను కట్ చేస్తాను. అక్కడ నేను పీసెస్ అనేవి ఖచ్చితంగా యాడ్ చేయాలి, ఎందుకంటే నాకు క్లాత్ లేదు. అలా అనేది నేను అడ్జస్ట్ చేయడానికి లేదు. అలా అని హాఫ్ హ్యాండ్స్ మరీ సివిల్ హ్యాండ్స్ పెట్టొద్దు అన్నారు. కాబట్టి నేను అక్కడైతే జాయింట్ అనేది చేస్తాను. జాయింట్ అనేది చేసి చుట్టూ కూడా కట్ చేసేస్తాను. ఇదండి కటింగ్. నచ్చితే మాత్రం లైక్ చేయండి.